కీర్తనలు 50వ అధ్యాయము 16 చదువుతున్నాం. 50-16 చదువుతున్నాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించుదివేమి? ఏమంటాడు? పాప పనులు చేసేవాడికి తెలివి లేదా అన్నాడు. ఎక్కడేమన్నాడు? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో, ఈ పాప పనులు చేసేవారితో దేవుడు సెలవిస్తున్న మాట. ఇప్పుడు వరకు దావీదు మాట్లాడాడు, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరు మాట్లాడాడు? కీర్తన 53:4 ఏమన్నాడు? దేవుని ప్రార్థన చేయకుండా ఆహారం మింగువాలి. అలాగే ఇంకేముంది? నా ప్రజలు మింగినట్టు పాపాత్మ తెలియలేదా? దేవుడిచ్చిన ఆహారం అయితే తింటున్నావు, మంచిదే. కనీసం దేవుడు జ్ఞాపకం చేసుకోవడం ఉందా? అది లేదు. అలాగే పాప పనులు చేస్తూ ఉన్నాం, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు ఉందా? అది అయిపోయిందా? ఇప్పుడు ఏమన్నాడు చూడండి, 16వ వచనంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు. నువ్వు పాప పనులు చేస్తున్నావు అంటే భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? నా కట్టడలు విధించడానికి నీకేమి పని? దేవుడు పని అడుగుతూ ఉన్నాడు. నీకేమి పని అయ్యా? నా కట్టడలు వివరించడానికి నీకేం పని? అంటే కట్టలంటే నీ వాక్యం చెప్పేయడానికి, నా వాక్యం చెప్పడానికి నీకేం పని అయ్యా అన్నాడు. నువ్వు దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు కనీసం ప్రార్థన చేసుకో, కనీసం పాపం చేసేవాడు దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. అలాగే భక్తిహీనంగా ఉన్నావు, మంచిదే. అయితే దేవుడు వాక్యం చెబుతూ ఉన్నావు. దేవుడే అన్నాడు, నా వాక్యం చెప్పడానికి నీకేం పని అయ్యా అన్నాడు. నువ్వు భక్తిహీనుడే, దేవుడు లేదనుకునేవాడివి, దేవుడు క్షమిస్తా అనుకునేవాడే, కానీ దేవుడు వాక్యం చెప్పాల్సిన పని ఎందుకు వచ్చింది అంటూ కింద వచ్చిన ఉన్నాడు చూడండి. నా నిబంధన నీ నోట వచించినవేవి? దేవుని వాక్యాన్ని నీ నోట ఎందుకు ఉంచుకుంటావు? ఆహారం, దేవుడు ఇచ్చిన ఆహారం కనీసం ప్రార్థన చేయకుండా తినేస్తా ఉన్నావు. అలాగే పాపాత్మ పనులు చేస్తా ఉన్నావు, అన్నీ చేస్తా ఉన్నావు, దేవుడు వాక్యం చెబుతా ఉన్నావు. దేవుడు ఏమన్నాడు? నీకు తెలివి లేదా? నువ్వు చేసే అన్ని పాపాత్మలు, నా వాక్యం చెబుతా ఉన్నావు, నా మాట నీ నోటి నుంచి వచ్చేస్తా ఉన్నావు అని దేవుని వాక్యం వచ్చేస్తా ఉన్నావు. మనం అనుకుంటున్నాం దేవుడు ఏం అడగలే, దేవుడు ఏం చూడలే అనుకుంటున్నావు కదా. దేవుడు ఒకటే మాడుతుంది, నా వాక్యం జీవితమైన నువ్వేమో లోకానుసారంగా ఉండాలి, నా వాక్యం మాత్రం నువ్వు చెప్పాలి. నువ్వు లోకంలో అన్ని పనులు చేసుకోవాలి. 5 కింద వచ్చి ఇంకో మాట రాయబడి చూద్దామా? కీర్తన 50:18 వచనం, నువ్వు దొంగను చూచినప్పుడు వానితో ఏకీవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. దొంగ చూస్తే దొంగతో ఏం చేస్తావు? స్నేహం చేస్తావు. అలాగే వ్యభిచారం కనబడితే వ్యభిచారం ఏం చేస్తున్నావు? సాంగత్యం చేస్తావు. మరి మాత్రం దేవుడు అడగడంతో తప్పే ఉంది. దొంగతో బాగా ఉన్నావు, వ్యభిచారంతో బాగా ఉన్నావు, దేవుడు వాక్యం చెబుతా ఉన్నావు. దేవుని బిడ్డలుగా నీకేం ప్రత్యేకత ఉంది? ఏం ప్రత్యేకత ఉన్నావు నీలో? అందుకే అడిగాడు దేవుడు, నువ్వు నా వాక్యాన్ని ఎందుకు వివరిస్తున్నావు? దొంగను చూస్తే దొంగతో స్నేహం చేస్తా ఉన్నావు, వ్యభిచారం చూస్తే వ్యభిచారంతో స్నేహం చేస్తా ఉన్నావు. ఇలా ఉన్నవాడివి నా వాక్యం చెబుతున్నావు. నువ్వు పాపాత్మను దేవుడు తిరిగి లేదా అన్నాడు దేవుడు. అందుకే
నువ్వు చేసేది పాపము, నువ్వు చేసేటప్పుడు తెలియలేకుండా చేస్తున్నావు. దేవుడు అడగనుకుంటున్నాను. అందుకే దేవుడు అడిగాడు, నా వాక్యాన్ని నువ్వు ఎందుకు వివరిస్తున్నావు, నా మాటలు నీ నోటి ఎందుకు ఉంచుకుంటున్నావు? నువ్వు ఎవరితో సావాసం చేస్తా ఉన్నావు? లోకస్తులతో సావాసం చేస్తున్నావు, దొంగలతో సావాసం చేస్తున్నావు, వ్యభిచారంతో సావాసం చేస్తా ఉన్నావు, అలాగే దొంగలతో సావాసం చేస్తా ఉన్నావు. ఇప్పుడు దేవుడు అడిగినాడు, తప్పే ఉంది. అయ్యా నీ నోట నా వాక్యం, నా కష్టం ఎందుకు వివరిస్తున్నావు? నీ నోట నా మాట ఎందుకు ఉన్నాయి? నోటితోనేమో దేవుని వాక్యం చెబుతా ఉన్నావు, సాంగత్యం చెబితే దొంగలతోనూ వ్యభిచారాలతో సాంగత్యం చేస్తా ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఎవరిని వారసుని చేయాలి రాజ్యానికి? అందుకని దేవుడు వాక్యంలో మాట చెప్పాడు, అయ్యా ఒక దాసుడు ఇద్దరు యజమానికి దాసుడుగా ఉండనేడయ్యా. ఎవరికి ఉండాలి? ఉంటే ఒకరికే ఉండాలి. ఉంటే దేవుని కన్నా వారసులు ఉండు, లేకపోతే లోకానికన్నా వారసులు ఉండు. నాకు రెండు కావాలయ్యా. ఆదివారం పూట వాక్యం కావాలి, సోమవారం నుంచి శనివారం దాకా దొంగలతో వ్యభిచారాలతో సాంగత్యం చేసుకోవాలి. ఇదేనా మనం ప్రార్థనకి నేర్చుకుంటుంది? ఇదేనా మన ప్రార్థనకి ఇందుకేనా? ఏ సాంగత్యం చేస్తున్నాం మనం? ఎవరితో సహవాసం చేస్తున్నాం? ప్రార్థనకి వెళ్ళి అంటున్నాం, కానీ ఎవరితో సాంగత్యం చేస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుడు తెలియలేదా? దేవుడు తెలియలేదు, దేవుడు చూడు, దేవుడు మాట్లాడు అని అనుకుంటున్నాను. దేవుడు వాక్యం ద్వారా దేవుడు అన్ని మాట్లాడుతూ ఉన్నాడు నీతోనూ అంటూ. ఈ వాక్యం నీకు అర్థం కాక దేవుడు మాట్లాడని చెబుతాడు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూస్తాడు, నీకు ఆహారం ఇస్తా ఉన్నాడు, నీళ్ళు ఇస్తా ఉన్నాడు, నీకు మంచి వాతావరణం ఇస్తా ఉన్నాడు. దేవుడు ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎన్ని ఇస్తున్నాడు. కానీ అది ఎంతకాలం ఆ ప్రేమను? నువ్వు భూమి మీద బతికున్నంతకాలం ఆ ప్రేమ. తర్వాత నువ్వు లెక్క చెప్పాల్సిందే, దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిందే. అలాగే బైబిల్ వాక్యంలో కొన్ని మాట చూద్దాం.